నియోజకవర్గంలో రికార్డు స్థాయి శంకుస్థాపనలు జరిగాయి. 105 చోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల చేత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేయించారు. 303 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కట్టుబడి ఉన్న కొబ్బరికాయ కొట్టామంటే పనులు పూర్తి కావాల్సిందే. 60 రోజుల్లో 303 అభివృద్ధి పనులు పూర్తి చేసి కూటమి కార్యకర్తల చేత ప్రారంభిస్తాం. రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల నిధులతో అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు అందించే సంక్షేమ పథకాలతో పాటు స్థానిక ఎమ్మెల్యేగా వంతు కృషి చేస్తానని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. ఈ యొక్క పనులు శంకుస్థాపనలు చేయటమే కాదు, మీడియా ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా, రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు కల్లా ఈ శంకుస్థాపనలన్నీ, ఈ వారం జరిగే శంకుస్థాపనలు 17వ తారీఖుతో పూర్తవుతాయి. రాబోయే 60 రోజుల్లో అంటే మే 20వ తారీఖు లోపు ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసి, ఖచ్చితమైన తేదీ చెప్తున్నా, మే 20వ తారీఖు ముందే ఉంటుందేమో కానీ మే 20వ తారీఖుకి ఒక్కరోజు కూడా దాటదు. మే 20వ తారీఖున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 303 అభివృద్ధి పనులకి 606 మంది పార్టీ కార్యకర్తల చేత ఎక్కడికక్కడ ఒకే రోజు ఒకే సమయంలో 303 పనులకి పార్టీ కార్యకర్తల చేత, పార్టీ కార్యకర్తే ముఖ్య అతిథిగా, పార్టీ కార్యకర్తే ఏదైతే ప్రారంభికుడిగా అటు తెలుగుదేశం పార్టీ కూటమి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీరందరితో కూడా మే 20వ తారీఖు లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అద్భుత అవకాశం నాకు కల్పించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నా కోసం ఎన్నికల్లో కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలకి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నగర కమిషనర్ గారికి, రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల అధికారులకి, ఎందుకంటే ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కొన్ని పూర్తయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 303 పనులు ఈ వారం రోజుల పాటు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. ఈ ఒక్కరోజే 105 పనులు శంకుస్థాపన చేసుకున్నాం. 2 నెలల్లో పూర్తి చేసి అందిస్తామంటే దానికి ఎంతోమంది కారణం. అందరికీ ముఖ్యంగా ఈ విధంగా ఆశీస్సులు అందించినటువంటి